తర్వాత లోగోస్. ప్రతి రెస్టారెంట్ అండి ఎవ్రీవన్ లోగోసే పెట్టేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. చాలామంది కాన్వా యూస్ చేసి లేదా ఫోటోషాప్ యూస్ చేసి చేస్తారు. అంత అవసరం లేదు. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏ యూస్ చేసి అవి కూడా చేయొచ్చు. దానికి కూడా మీరు ఛార్జ్ చేయొచ్చు. ఇది అయిపోయింది. నెక్స్ట్ కస్టమ్ జ్యువెలరీ. ఇప్పుడు ఇదో జ్యువెలరీ, చాలా జ్యువెలరీ డిజైన్స్ ఉంటాయి అవునా. నాకు ఇలా కాదు, ఇలాగే కావాలి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని 3D ప్రింటింగ్ యూస్ చేసి యూస్ చేసుకొని మంచిగా జ్యువెలరీ బ్రాండ్ని మీకంటూ ఓన్గా మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు. క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని మీరు చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా ఎక్కువ మంది వస్తారు. నెక్స్ట్ ఎక్కువ ట్రెండ్ అయ్యేది అండ్ మహిళలు ఎక్కువగా చేసేది ఏంటి, ఫ్యాషన్ డిజైనర్ ఆర్ బొటిక్ పెట్టుకొని బేస్డ్ ఆన్ క్లయింట్ వాళ్ళకి నచ్చిన డ్రెస్ని కుట్టి ఇవ్వడం. కానీ ఒక మనిషికి ఎన్ని కొత్త ఐడియాస్ వస్తాయి, కష్టమే కదా. యూస్ చేసుకొని పిచ్చ అసలు నెంబర్ ఆఫ్ ఐడియాస్తో కొత్త ఫ్రాక్స్ని మీరు డిజైన్ చేయొచ్చు, క్లయింట్స్కి చూపించవచ్చు. ఇక్కడ ఇలా వద్దు, ఇలాగ మోడిఫికేషన్ చేసుకొని ఒక యాప్ రిలీజ్ చేసుకుంటే యాప్లో మోడిఫికేషన్ చేసుకుని ఇలాంటిది కావాలనుకుంటే బెస్ట్. అసలు మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఒంటరితనం పెరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. పిల్లలేమో వేరే దుక్కుని జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళేమో ఒక దుక్కుని ఉంటారు. సో దీనికి ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉండే ప్రాబ్లం ఏంటి, వాళ్ళకంటే ఒక తోడు ఉండరు అండ్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో కూడా తెలియదు. వీటన్నిటికీ మీరు ఒక యాప్ కానీ ఏదైనా బిల్డ్ చేయొచ్చు అనమాట. లైక్ ఈ టైంలో ట్యాబ్లెట్లు వేసుకోవాలి, న్యూస్ పేపర్ చదువుతూ ఒక మనిషి తనకి తోడుగా ఉన్నట్టుగానే బేస్డ్ ఆన్ దే రిక్వైర్మెంట్ మీరు చెప్పాను కదా కస్టమ్ ఏఐని కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పి, అలా జనరేట్ చేసి ఇచ్చి మంత్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేయొచ్చు. పక్కా అసలు వర్కౌట్ అవుతుంది. మన ఇండియా ఫార్మింగ్ బేస్డ్ కంట్రీ, వ్యవసాయ ఆధారిత దేశం కదా. వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే చదువుకున్న వారు అయ్యి ఉండరు కదా. సో వాళ్ళకి ఎవ్రీడే కొత్త డిసీజ్లు వస్తూనే ఉంటాయి. ఏఐ నుంచి అది ఏ డిసీజో కనుక్కోవచ్చు ఈజీగా. ఒక యాప్ బిల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆ ఫోటో తీసి ఆ డిసీజ్ ఏంటో కనిపెట్టేసి దానికి ఒక ప్రిస్క్రిప్షన్ లేదా ఈ మందులు వాడితే తగ్గుతాయి అని చెప్పేసి ఇచ్చింది అనుకోండి, ఎంత మంచిగా క్లిక్ అవుతుంది. ఇప్పుడు అందరూ జాబులు చేస్తున్నారు, పిల్లలు వస్తారు, వాళ్ళకేమో కథలు చెప్పాలి, పడుకోబెట్టాలని అందరికీ ఉంటుంది. కానీ డైలీ కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి, అవ్వని పని కదా. అండ్ ఏఐతో అది కూడా పాసిబుల్. వాళ్ళ కష్టం ఏఐ, నేను మళ్ళీ చెప్తున్నా, కష్టం ఏఐ. మీ పిల్లల పేరు ఇచ్చి ఆ పేర్ల మీద తనే హీరోగా లేదా ఆ అమ్మాయి హీరోయిన్గా పెట్టి డైలీ ఒక కొత్త కథ చెప్పొచ్చు. ఆ యాప్ బేస్ చేసుకుని దానికి సబ్స్క్రిప్షన్ కాస్ట్ తీసుకోవచ్చు. ఎంత ఈజీ. ఇక్కడ కొన్ని ఐడియాస్ జనరేట్ అయ్యే ఉంటాయి, దాని మీద సైడ్ బై సైడ్ వర్క్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.